బేతాళ కథ. ఉత్పలాక్షి ప్రేమ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ ఉదాత్త లక్ష్య సాధన కోసం, ఏ ప్రజల క్షేమం కాంక్షించి నువ్వు అర్ధరాత్రి సమయంలో ఎలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే సామాన్య ప్రజల క్షేమమే జీవిత లక్ష్యంగా భావించే పాలకులు సైతం ఒక్కొక్కసారి రాజ్యకాంక్ష కారణంగా అటువంటి లక్ష్యానికి తిలోదకాలు వదులుతూ ఉంటారు. హఠాత్తుగా అలాంటి మానసిక పరివర్తనకు లోనైన వజ్రపాణి అనే యువకుడైన రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గిరివ్రజపురాన్ని పరిపాలించే ఉగ్రసేనుడి కుమారుడు వజ్రపాణికి బాల్యం నుంచే రాజ్య పరిపాలనా వ్యవహారాల పట్ల ఆసక్తి మెండుగా ఉండేది. అతడు యుక్త వయస్కుడయ్యేసరికి సకల క్షత్రియోచిత విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. తండ్రికి పాలనా విషయాల్లో అప్పుడప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. ఆ సలహాల వెనక సూక్ష్మ పరిశీలన, దూరదృష్టి, వయసుకు మించిన వివేకం ఉండటం గమనించి తండ్రి ఆనందాశ్చర్యాలు చెందేవాడు. తన కుమారుడు అసాధారణ మేధావి, సర్వసమర్థుడు అని ఆయన అచిరకాలంలోనే గ్రహించాడు. తన కుమారుడి పాలనలో ప్రజలు ఎలాంటి కొరత లేకుండా సుఖపడగలరని భావించటం వల్ల అతనికి సర్వాధికారాలు అప్పగించి సింహాసనాధిష్ఠుణ్ణి చేసి తాను విశ్రాంతి తీసుకున్నాడు. వజ్రపాణి రాజైన తర్వాత ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. మంత్రి, సేనాధిపతి, సైన్యం, ఇతర అధికార గణాన్ని రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపించే బృహత్ కార్యంలో భాగస్వాములుగా చేశాడు. సమృద్ధిగా సాగు, నీటి సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని, నూతన పరికరాలను తెప్పించి కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరిచాడు. సోమరితనాన్ని నిర్మూలించటం కోసం ప్రతి ఒక్కరికి పని తప్పనిసరి చేశాడు. ఆఖరికి ఖైదీలందరికీ శిక్షణనిచ్చి పరిమిత స్వేచ్ఛ కల్పించి వాళ్ల దృష్టిని సంపాదన వైపు మళ్లించాడు. అకుంఠిత దీక్షతో కృషి చేసి 3 ఏళ్లలో దేశాన్ని సుసంపన్నం చేశాడు. ఇలా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత వజ్రపాణి తన వివాహం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రజాక్షేమమే జీవిత లక్ష్యంగా భావించిన తాను తన రాజ్యానికి చెందిన ఒక సామాన్య యువతిని వివాహం చేసుకుని ప్రజలతో మమేకం కావాలని ఆశించాడు. కాబోయే రాణి విద్యా వివేక సంపన్నురాలుగా ఉండాలి కనుక రాజ్యంలోని యువతులకు తెలివితేటల పోటీ నిర్వహించి అందులో విజేతగా వచ్చే యువతిని వివాహమాడగలనని ప్రకటించాడు. రాణి కావాలన్న కోరికతో పలువురు యువతులు పోటీలలో పాల్గొనటానికి వచ్చారు. జ్ఞాపక శక్తిలోనూ, గణితంలోనూ, క్రీడలలోనూ పోటీ పరీక్షలు నిర్వహించారు. పోటీలలో చివరికి నీలోత్పల, శివదర్శిని అనే 2 యువతులు సమఉజ్జీలుగా నిలిచారు. తర్వాత ఎన్ని పరీక్షలు పెట్టినా ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. నీలోత్పల అపురూప సౌందర్యవతి, శివదర్శిని సాధారణ అందచందాలు గల యువతి. ఆ ఇరువురిలో ఒకరిని ఎంపిక చేసుకునే బాధ్యతను రాజు వజ్రపాణి స్వయంగా స్వీకరించాడు. మీలోని శౌర్య పరాక్రమాలు ఏపాటివో తెలుసుకోదలిచాను. 7 గుర్రాల వీరుణ్ణి పట్టి బంధించి తీసుకురండి చూద్దాం అన్నాడు రాజు వారితో. ఒక్క క్షణం ఆలోచించిన ఆ 2 యువతులు అక్కడ ఉంచిన 2 పళ్ళెరాల్లో నీళ్లు నింపి మిట్ట మధ్యాహ్న సూర్యుడి ప్రతిబింబంతో తెచ్చి రాజుకు అప్పగించారు. 7 గుర్రాల వీరుడంటే సూర్యుడు, అతన్ని పట్టి బంధించడం అంటే సూర్యుడి ప్రతిబింబాన్ని పట్టుకురావటమే. అంతవరకు ఆ 2 యువతులను పరిశీలనగా చూస్తున్న రాజులో ఉన్నట్టుండి ప్రగాఢమైన అనుమానం రావటంతో, మొదట మీ కుటుంబాల నేపథ్యం నాకు తెలియాలి. మీ తల్లిదండ్రులెవరో చెప్పండి. అది తెలిసాక చివరి పోటీ నిర్వహించి అందులో నెగ్గిన వారిని అర్ధాంగిగా స్వీకరిస్తాను అన్నాడు. ఆ మాటకు నీలోత్పల ఉలిక్కిపడి, తల్లిదండ్రులు ఎవరైతేనేం, మొదట ఆ చివరి పోటీ ఏదో నిర్వహించండి ప్రభు అన్నది అమిత ఆతృతతో. రాజు శివదర్శిని కేసి చూశాడు.
రాజధానికి తూర్పున ఉన్న రామవరం గ్రామం రైతు కుటుంబానికి చెందినదాన్ని. నా తండ్రి పేరు భూషయ్య, తల్లి నాగమణి అన్నది ఆమె. రాజు మళ్ళీ నీలోత్పలకేసి తిరిగి, నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పటానికి సంశయిస్తున్నావంటే అందులో ఏదో రహస్యం ఉన్నట్టే కదా అని అడిగాడు. అవును, ఉన్నది. నేను కోసల రాజ్య యువరాణి ఉత్పలాక్షిని. నీ మీద అభిమానం పెంచుకుని నిన్ను వివాహమాడాలని వచ్చాను. రాజువైన నువ్వు ఒక సామాన్యురాల్ని వివాహమాడటం నాకేమాత్రం ఇష్టం లేదు. నా ప్రేమ నెగ్గటం కోసం ఇలా మారువేషం వేయక తప్పలేదు. అది పెద్ద అపరాధమా అన్నది ఆమె ఆవేశంతో. ఇది మా రాజ్యంలోని సామాన్య యువతులకు మాత్రమే నిర్వహిస్తున్న పోటీ. ఇందులో పొరుగు రాజ్యం యువరాణి పాల్గొనటం భావ్యం కాదు కదా అన్నాడు రాజు నెమ్మదిగా. వరించి వచ్చిన అన్ని విధాల అర్హురాలైన సాటి రాజకుమారినైన నన్ను కాదనటం మాత్రం భావ్యమవుతుందా? నువ్వు దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఉత్పలాక్షి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. వజ్రపాణి గంభీరంగా తల పంకిస్తూ ఆమెకేసి చూడసాగాడు. శివదర్శిని ఏమి చేయటానికి తోచక అక్కడి నుంచి వెనుతిరిగింది. వజ్రపాణి అంతకు ముందెప్పుడూ ఉత్పలాక్షిని చూడలేదు. కానీ ఆమె గురించి చాలా విన్నాడు. ఆమె కోసలరాజు అమరేంద్రుడి ఏకైక పుత్రిక. తండ్రికి ఆమె పట్ల అపరిమితమైన వాత్సల్యం. అమరేంద్రుడు పేరుకు రాజే తప్ప సదా సర్వవేళలా చదరంగం ఆడటంలో నిమగ్నుడే ఉండేవాడు. అందువల్ల రాజ్యాధికారమంతా కుమార్తె ఉత్పలాక్షి చేతిలోనే ఉండేది. ఆమె ప్రజల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకునేది కాదు. మంత్రుల సలహాలను వినేది కాదు. నేరస్తులు పెరిగిపోవటంతో అమాయకులు బాధపడుతున్నారు. ఆమె పాలనలో కోసల రాజ్య ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. అటువంటి ఉత్పలాక్షి పొరుగురాజైన వజ్రపాణి శౌర్య పరాక్రమాలు, విద్యా వివేకాలు, అందచందాలు గురించి విని ఆయన మీద అభిమానం పెంచుకున్నది. ఎలాగైనా పెళ్ళాడి తీరాలన్న పంతం పట్టి మారువేషంలో వచ్చి పోటీల్లో పాల్గొన్నది. కానీ పట్టుబడి భంగపడటం భరించరాని అవమానంగా భావించింది. తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన సంగతి చెప్పి కన్నీరు కార్చింది. తండ్రి అమరేంద్రుడు ఆమె దుఃఖాన్ని చూసి భరించలేకపోయాడు. కోసల రాజ్యం గిరివ్రజపురానికన్నా సువిశాలమైనది. సైనిక బలం కూడా చాలా ఎక్కువే. వజ్రపాణి మీదికి దండెత్తటం చాలా తేలికైన పనే. అయినా అమరేంద్రుడు ఆ పని చేయదలచలేదు. తొందరపడకుండా సంయమనంతో ఆలోచించాడు. ఎలాగైనా తన గారాల పట్టి కోరిక నెరవేర్చాలని భావించాడు. వృద్ధ మంత్రిని పిలిచి సమస్య పరిష్కారం కోసం కూలంకషంగా చర్చించాడు. ఆ తర్వాత ఆయన ద్వారానే వజ్రపాణికి ఒక లేఖను పంపాలని నిర్ణయించాడు. మరునాడే వృద్ధమంత్రి రాజుగారి లేఖతో గిరివ్రజపురానికి దూతగా బయలుదేరాడు. వజ్రపాణి ఆ లేఖను అందుకుని చదివాడు. చిరంజీవి గిరివ్రజపుర రాజు వజ్రపాణికి కోసల ప్రభువు అమరేంద్రుడి శుభాశీస్సులు. తమరు విధించిన నిబంధనకు విరుద్ధంగా పోటీలలో పాల్గొని దురుసుగా ప్రవర్తించినందుకు నా కుమార్తె ఉత్పలాక్షి తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. తమ పట్ల పెంచుకున్న ప్రేమ కారణంగానే ఆమె ఆ సాహసానికి పూనుకున్నది. నా కుమార్తె సుఖ సంతోషాలకు మించినది నాకు ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. ఆమె ప్రేమను మన్నించి తమరు పాణిగ్రహణం చేసినట్టయితే మా కోసల రాజ్యం తమదే అవుతుంది. ఉభయ రాజ్యాలకు తమరే ప్రభువు కాగలరు. వివేక సంపన్నులైన తమరిని వివాహమాడితే నా కుమార్తె జీవితం సక్రమ మార్గంలో సుఖమయం కాగలదని ఆశిస్తున్నాను. నేను చదరంగం ఆడుకుంటూ మీ తండ్రిలాగా నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. వజ్రపాణి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత ఉత్పలాక్షిని వివాహమాడటానికి సమ్మతిస్తున్నట్టు అమరేంద్రుడికి ప్రత్యుత్తరం పంపాడు. త్వరలోనే వజ్రపాణి ఉత్పలాక్షుల వివాహం ఘనంగా జరిగింది. సువిశాలమైన కోసల రాజ్యాన్ని గిరివ్రజపురంతో కలుపుకుని వజ్రపాణి ఉమ్మడి రాజ్యానికి ప్రభువయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా,
తమ రాజ్యానికి చెందిన ఒక సామాన్య యువతిని పెళ్లాడుతానని ప్రకటించిన గిరివ్రజపుర రాజు వజ్రపాణి చివరికి పోటీల్లో విజేత అయిన సామాన్య యువతి శివదర్శినిని కాదని దురహంకారి అయిన కోసల రాజ్య యువరాణి ఉత్పలాక్షిని వివాహమాడటం మాట తప్పటం కాదా? తెలిసి ఒక దురహంకారిని వివాహమాడటం వివేకం అవుతుందా? ఆయనలో నిద్రాణమై ఉన్న రాజ్యకాంక్షే ఈ విపరీత నిర్ణయానికి పురికొల్పిందా? లేక కోసల రాజ్య సైనిక బలానికి భయపడి ఈ వివాహానికి తలవొగ్గాడా? ఇవన్నీ కాకుండా ఆయన నిర్ణయానికి బలమైన కారణం మరేదైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజాక్షేమాన్ని పరిరక్షించటమే పాలకుల ప్రధాన కర్తవ్యం అని విశ్వసించిన ఆదర్శ పాలకుడు వజ్రపాణి. బాల్యం నుంచే ఆయనలో ఈ భావం దృఢంగా బలపడుతూ వచ్చింది. అందుకోసమే అహర్నిశలు కృషి చేశాడు. మిగిలినవన్నీ ఆయనకు ముఖ్యం కాదు. కోసలరాజు లేఖను చదవగానే మొదట ఆ దేశ ప్రజలు పడుతున్న బాధలే వజ్రపాణి కళ్ల ముందు కదలాడి ఉంటాయి. వారి బాధలు పోగొట్టడానికి ఉత్పలాక్షిని వివాహమాడటం మంచి అవకాశంగా భావించటం వల్లే అందుకు అంగీకరించాడు. అంతేగాని రాజ్యకాంక్ష వల్ల కాదు, సైనిక బలానికి భయపడి కాదు. తండ్రి అతి గారాభం కారణంగా దురహంకారిగా పెరిగినప్పటికీ యువరాణి ఉత్పలాక్షి విశిష్ట గుణగణాలు గల వజ్రపాణిని అభిమానించి మనసారా కోరుకున్నది. తను అంతగా ఆరాధించే భర్తకు ఆమె బాసటగా నిలబడగలదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మాట తప్పటం గురించి, సామాన్య యువతిని పెళ్లాడమని ఆయననెవరూ కోరలేదు. అది ఆయన తనకు తానే తీసుకున్న నిర్ణయం. శివదర్శినిని వివాహమాడితే అది ఆమె ఒక్కతికి మాత్రమే ప్రయోజనం. ఉత్పలాక్షిని వివాహమాడటం వల్ల కోసల గిరివ్రజపుర ప్రజలందరికీ ప్రయోజనం. ప్రజాక్షేమం అన్న విస్తృత ప్రయోజనం దృష్ట్యా అది మాట తప్పినట్టు కాదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.